శ్రీకృష్ణుడు మరియు నెమలి పించం కథ. ఒకరోజు సరస్వతీదేవికి విపరీతంగా దాహం వేసింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమె దాహం తీర్చడానికి ఎంత వెతికినా ఎక్కడా నీళ్లు కనిపించలేదు. ఆ సమయంలో ఒక నెమలి అక్కడికి వచ్చి, మీకు నీళ్లు కావాలంటే నా వెనక రండి అని కృష్ణుడికి చెప్పింది. అప్పుడు కృష్ణుడు సరేనన్నాడు. అయితే ఆ నెమలి ఒక వింత నిబంధన పెట్టింది. నేను మీరు కళ్ళు మూసి తెరిసేలోపు ఎగురుకుంటూ వెళ్ళిపోతాను. మీరు నన్ను గుర్తుపట్టడం కష్టం. అందుకే నేను వెళ్లే దారిలో నా రెక్కలను పించాలను ఒక్కొక్కటిగా విదిల్చుకుంటూ వెళ్తాను. మీరు వాటిని చూస్తూ నా వెనక రండి అని చెప్పింది. కృష్ణుడు నెమలి చెప్పినట్లే అది వదిలిన పించాలను అనుసరిస్తూ వెళ్ళాడు. చివరికి అక్కడ ఒక పెద్ద చెరువు కనిపించింది. అక్కడ సరస్వతీదేవి నీళ్లు తాగి తన దాహాన్ని తీర్చుకుంది. కాని ఆ నెమలి కృష్ణుడికి దారి చూపిన తర్వాత ప్రాణాలు విడిచింది. ఎందుకంటే నెమలి తన రెక్కలను ఎవరికీ ఇవ్వదు. కాని కృష్ణుడి కోసం తన పించాలను దారి పొడవునా విదిల్చుకుంటూ వెళ్లడం వల్ల అది మరణించింది. ఆ నెమలి చేసిన త్యాగానికి గుర్తుగా దానిపై ఉన్న ప్రేమతో కృష్ణుడు ఎప్పుడూ తన తలపై నెమలి పించాన్ని ధరిస్తాడు.